10th ఆఫ్టర్ బైపీసీ గ్రూప్ తీసుకుంటే కెరీర్ ఆప్షన్ ఉంది ఎలా ఉంటుందని చూద్దాము. బైపీసీలో మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. మెడికల్ ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళు అంటే నీట్ ద్వారా మెడికల్ ఫీల్డ్కి వెళ్తారు. ఇక్కడ మనకి ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్ అండ్ సర్జన్ అవ్వచ్చు, అలాగే బీడీఎస్ చేస్తే డెంటిస్ట్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ బీఏఎంఎస్, బిఎన్వైఎస్, నెక్స్ట్ బీహెచ్ఎంఎస్ ఇవన్నీ మనకి ఆయుర్వేదిక్, హోమియోపతి, న్యాచురోపతి ఇవన్నీ అనమాట. ఇక్కడ మనకి అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ అనమాట. ఇవి మనకి 5.5 years ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్. నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీ చూసినట్లయితే మనకి అగ్రికల్చర్లో బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు. ఈ బీఎస్సీ అగ్రికల్చర్లో మనకి గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీకి వచ్చినట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్లో మనకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి. నెక్స్ట్ ఫార్మసీకి వస్తే ఫార్మసీలో మనకి బీ ఫార్మసీ చేయొచ్చు, డి ఫార్మసీ చేయొచ్చు. వీటిలో మనకి జాబ్స్ చూసినట్లయితే ఫార్మసిస్ట్ కింద, నెక్స్ట్ ఫార్మా ఇండస్ట్రీలోనే, అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్ కింద జాబ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎలైడ్ హెల్త్ కోర్సెస్ చూసినట్లయితే నర్సింగ్, అలాగే ఫిజియోథెరపీ, నెక్స్ట్ ల్యాబ్ టెక్నాలజీ, దీన్ని మనం ఎంఎల్టీ అంటాం. నెక్స్ట్ రేడియాలజీ అనమాట. ఇవన్నీ మనకి ఎలైడ్ హెల్త్ కోర్సెస్ అనమాట. ఇవి ఎక్కువగా మనకి హాస్పిటల్లో ఈజీగా జాబ్స్ రావడానికి హెల్ప్ఫుల్ అనమాట ఈ కోర్సెస్ అనేవి. నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ కోర్సెస్ చూసినట్లయితే లైఫ్ సైన్స్ కెరీర్ కోర్సెస్ ఏంటంటే ఇక్కడ మనకి బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, అలాగే బీఎస్సీ అనమాట. వీటిలో మనకి జాబ్స్ ఏంటంటే మనం సైంటిస్ట్ కింద అవ్వచ్చు, నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ చేయొచ్చు, నెక్స్ట్ రీసెర్చ్ ఫీల్డ్ వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ లైఫ్ సైన్స్ కోర్సెస్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ వెటర్నరీ వచ్చి మనకి అనిమల్ డాక్టర్ అనమాట. వెటర్నరీ